ఈ సినిమా చూడాలంటే ఓపిక కావాలి. చాలా అంటే చాలా ఓపిక కావాలి. కనపడిన వాళ్ళని పీచు మిఠాయి తిన్నట్టయితే ఏలియన్స్ అయితే తినేస్తాయి. సౌండ్ చేస్తే చాలు సావదొబ్బుతా ఉంటాయి. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ వైబ్స్ విత్ వర్మ. నిన్నైతే నేను ఒక ఇంగ్లీష్ మూవీ అయితే చూశాను. దాని పేరు వచ్చేటప్పటికి క్వైట్ ప్లేస్ డే 1. ఇది ఒక క్వైట్ ప్లేస్ సిరీస్లో థర్డ్ మూవీ. ఫస్ట్ 2 మూవీస్ వచ్చేటప్పటికి క్వైట్ ప్లేస్ 1 and 2. ఆ 2 అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ఒక ఏలియన్ ఇన్వేజన్ టైప్ మూవీ. ఎర్త్ మీద ఏలియన్స్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఒక మనం చేసే సౌండ్లను బట్టి మనల్ని డిటెక్ట్ చేసి మనల్ని ఎలా చంపుతాయనే ఒక కాన్సెప్ట్ అయితే తీసిన సినిమా సిరీస్లు ఇవి. ఈ సిరీస్లో ఫస్ట్ 2 పార్ట్స్ వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీ అనేది ఎలా సర్వైవ్ అవుతుంది ఇన్వేజన్ జరిగిన తర్వాత అనేది అయితే ఫస్ట్ 2 పార్ట్స్ అయితే ఉంటుంది. మూవీస్ అయితే ఫస్ట్ 2 పార్ట్స్ అయితే చాలా ఎంగేజింగ్ అయితే ఉంటాయి, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. బట్ కొద్దిగా స్లో నెరేషన్ అయితే మాత్రం ఉంటుంది. ఆ 2 మూవీస్ అయితే మ్యాక్సిమం అన్ని ఓటీటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చూసేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా కొద్దిగా భయపడాలనుకుంటే అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని మంచి డీటెయిల్స్ సౌండ్ పెట్టుకుని చూడండి. మూవీస్ అయితే బాగుంటాయి. ఈ మూవీ వచ్చేసరికి ఈ 2 మూవీస్ కంటే ముందు జరిగిన స్టోరీ, ఆ స్టోరీ ఎలా ఆ ఏలియన్స్ అనేది ఎర్త్ మీద ఎలా అటాక్ చేసే అనే దాని మీద అయితే తీశారు. మూవీ అయితే ఇంగ్లీష్లో ఉంది, కానీ మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ఈ సినిమా చూడాలంటే. ఎందుకంటే 1.5 hour మూవీలో ఒక 2 minutes 3 minutes మాత్రమే కొద్దిగా డైలాగులు ఉంటాయి. సినిమా మొత్తం కనీసం ఏ డైలాగులు ఉండవు, ఏమి ఉండవు. సో మరి ఏం కావాలి ఇంగ్లీష్ రాకపోతే అని అంటారా? సో ఈ సినిమా చూడాలంటే ఓపిక కావాలి, చాలా అంటే చాలా ఓపిక కావాలి. సినిమా అయితే నీరసం వచ్చేది మనం చూసేసరికి. ఎందుకు వెళ్ళినా నేను సెకండ్ షోకి అయితే అని మాత్రం అనిపించింది. కాకపోతే ఒక హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా బాగుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎందుకు రాయలు బతుకుతున్నారు, ఎందుకు అంత కష్టపడి బతుకుతున్నారు అని ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. సో సినిమా స్టోరీ వచ్చేటప్పటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటుంది, అది ఆవిడే హీరోయిన్. ఆ క్యాన్సర్ పేషెంట్ ఒక న్యూయార్క్ సిటీకి అయితే వెళ్తుంది. తను పిజ్జా తినాలనిపించి న్యూయార్క్ సిటీకి అయితే వెళ్తుంది. సో ఆ టైంలో ఏలియన్స్ అనేది ఎర్త్ మీద న్యూయార్క్ మీద అటాక్ చేస్తాయి. కనపడిన వాళ్ళని పీచు మిఠాయి తిన్నట్టయితే ఏలియన్స్ అయితే తినేస్తాయి. సౌండ్ చేస్తే చాలు సావదొబ్బుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఈ పక్కన వాళ్ళు ఉప్మా అయిపోతున్నా కానీ ఏం పట్టించుకోకుండా హీరోయిన్ తన పిజ్జా తినడం కోసమే తన ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటుంది. ఎవరైతే పోని తను మాత్రం ఆ పిజ్జా కోసం ఎత్తుతూనే ఉంటుంది. ఫైనల్గా సినిమా అయ్యేటప్పటికి పిజ్జా తింటాదా లేదా అన్నదే స్టోరీ. సో ఆ స్టోరీ అయితే మీరు సినిమాలో చూడొచ్చు. ఈ కామెడీ ఏంటంటే హీరోయిన్ పక్కన వాళ్ళు ఉప్మా అయిపోతున్నా కానీ పట్టించుకోదు, కానీ తన దగ్గర ఒక పిల్లు ఉంటుంది. ఆ పిల్లికి మాత్రం ఏమన్నా అయితే మాత్రం ఎంతకైనా తగ్గించెళ్ళి ఆ పిల్లని అయితే పట్టుకొస్తుంది. ఇదేమి హాలీవుడ్ లాజిక్ నాకు అర్థం కాదు. పక్కన వాళ్ళు మనుషులు అవసరం లేదు, కానీ ఆ పిల్లులు అయితే కావాల్సి వచ్చింది. సో టిపికల్ హాలీవుడ్ మెంటాలిటీ అనుకుంటా. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5. ఆ 2 అయినా ఎందుకంటే ఆ ఏలియన్ ఇన్వేజన్ అనేది ఆ ఎంటైర్ విఎఫ్ఎక్స్ విజువల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఆ విజువల్స్ చూడడానికి అయితే వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ సౌండ్ ఎఫెక్ట్స్ని కొద్దిగా మనం ఎంకరేజ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. నాకులాగా ఏ పని లేకుండా సెకండ్ షోకి దేనికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. వెళ్ళి నీట్గా చూసి సగం సినిమా చూసి మిగతా సగం పడుకోవచ్చు. అలా అయితే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. నా రివ్యూ కనుక మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ గోల మనకి ఎందుకురా అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై రివ్యూ. Encourage new talent, please.